వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు చూస్తున్నారు విమర్శలు ప్రతి విమర్శలు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందనే ఆరోపణగా మీరు చూసారు. సో ఏం జరిగిందంటే ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అసలు మీ పార్టీ ఏమనుకుంటుంది అసలు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది జగమెరిగిన సత్యమే. అందరు మాట్లాడేది అదే. అందరూ చాలా మంది ఆఫీసర్స్ లోపలేసారు, అరెస్ట్ చేసారు, జైలు పంపించారు, మళ్ళా బయటకు వచ్చారు. తర్వాత ప్రభాకర్ రావు మీద పెట్టారు. ప్రభాకర్ రావు వస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వాళ్ళ తర్వాత విచారించి దాని వెనకాల ఉన్నారో ఎవరున్నారో వాళ్ళు లోపలేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాకా మరి ప్రభాకర్ రావు వచ్చి కూడా 5-6 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా మరి ఏం విచారించారు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఎంతమందిని లోపలేస్తారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. కాకపోతే 2-3 నెలలకోసారి ఒక సిట్ నోటీస్ ఇవ్వటం, పిలిపించడం, తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించడం ఇదే జరుగుతూ ఉంది. కాళేశ్వర ప్రాజెక్టు మీద కూడా ఇదే జరిగింది. కాళేశ్వర ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నారో, ఎవరైతే దోపిడీ చేసిరో ఆ 1,00,000 కోట్లు కక్కించి ప్రజాధనాన్ని ఆ 1,00,000 కోట్లు ప్రజలకు పంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి చేయలేకపోయింది. మేడిగడ్డ మీద మాత్రమే విచారణ చేసి సుందిల్ల అన్నారం మిగతా కాలువల మీద పెట్టిన ఖర్చు అంతా కూడా దాని మీద విచారణ జరగలేదు. సో ఆ విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చేతిలో వాళ్ళ బంతి ఉన్నా కూడా, కోర్టులో ఉన్నా కూడా వాళ్ళ చర్యలు తీసుకోకుండా సిబిఐకి ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తామని ముందు నుంచి కూడా నిజంగానే మేము కూడా చెప్పాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి అక్రమాలు జరిగినాయి. దోషులు ఎవరైతున్నారో, దోపిడీ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో, కాంట్రాక్టర్ ఎవరున్నారో, ఎవరైనా ఆఫీసర్లు ఉన్నారో, ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ లోపలేయాల్సిన అవసరం ఉంది. దాన్ని రిట్రీవ్ కూడా చేయాలి. లోపలేయటమే కాదు, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాటిని రిట్రీవ్ చేయాలి. అదంతా కూడా తెలంగాణ ప్రజల ధనం. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు కాలేదు. వీళ్ళు 94,000 మధ్యలో మాట్లాడు మీరే చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు కాలేదని చెప్తా ఉంటారు. మళ్ళీ 94,000 కోట్లు అయినాయి. ఎంత? 94,000 కోట్లు అవినీతి మీకు తెలియకపోతే చూసుకోండి. 1,00,000 కోట్లు అవినీతి 1,00,000 కోట్లు అవినీతి మొత్తం ప్రాజెక్టే 1,30,000 కోట్ల ప్రాజెక్ట్. అది ప్రపోజల్. అది మీరుంటే ఆ 30,000 కోట్లు 36,000 కోట్లు కూడా అది కూడా ఒక దోపిడీ చేసేటోళ్ళు. ఆ విధంగా ఖర్చు పెట్టిన దాని మీద ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఎవరైతే దోపిడీ చేసారో కక్కిస్తామని చెప్పారు. కక్కించి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా జరగలే. సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా ఫుల్ దాని మీద ఇచ్చారు అంటే కాదు, ఓన్లీ మేడిగడ్డ మీద 24,000 కోట్ల రూపాయలు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక 10 సంవత్సరాలు నాయనా మీరు మాకు తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, కొట్లాట తెచ్చుకున్నాం, నువ్వు బాగు చేయి అని చెప్పి కేసీఆర్ కి చేతులు పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మనం ఒక ట్యాగ్ లైన్ ఉంది, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి పక్కన పెట్టి నీళ్లు తీసుకురాలే, ప్రాజెక్టులు లేవు. ఆ కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్ల రూపాయలు కడితే అది పనికి రాకుండా పోయింది. కాలమూరు రంగారెడ్డి అట్లాగే పోయింది. ఇటు 2 నదుల మీద 2 నదులు మన తెలంగాణ రాష్ట్రం కూడా పోతా ఉంటే ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితుల్లో మరి కేసీఆర్ ఉండే ఎందుకు చేసి నాకు అర్థం కావట్లేదు. మరి అంతగానో కొట్లాడి తెచ్చుకుని తెలంగాణది 1,00,000 ఎకరాలు మాగానే చేస్తామని చెప్పిన వాళ్ళు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు. 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి దాన్ని ఎటు పంపించారు, ఏం చేసారో కూడా అర్థం కావట్లేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. లీకులు పక్కదారి పట్టించారు. నేనేమంటున్నా ఇలాంటి వాళ్ళది అంటే ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగినప్పుడు డెఫినెట్ గా విచారణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, తెలంగాణలో అధికారం రాకముందు ఈ విద్యుత్ అక్రమాల మీద, కాళేశ్వరం మీద, ఫార్ములా ఈరేస్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, గొర్రెలు బర్రెల మీద కూడా ఇవన్నిటి మీద విచారణ చేసి లోపలేస్తామని చెప్పారు. డెఫినెట్ గా అదంతా కూడా స్పీడప్ చేయాలి. 3 నెలలకోసారి ఒక నోటీస్ ఇచ్చి టైం పాస్ చేసే రాజకీయాలు చేయొద్దు, డైవర్ట్ చేసే రాజకీయాలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు తప్పితే ఇవన్నీ కూడా రాదు. డైవర్ట్ రాజకీయాలు కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటా ఉంది, ఇప్పటికైనా కూడా వీటి మీద సమగ్రంగా విచారణ జరిపి దోషులు ఎవరు, ఏం చేశారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేయటం, తర్వాత సెలబ్రిటీలను ఫోన్లు వినటం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం, రాజకీయ నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేయటం, రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఫోన్ మాట్లాడిన మాటలు వినటం, ఇవన్నీ కూడా ఎందుకంటే మున్గోడు ఎలక్షన్స్ కానీ, దుబ్బాక ఎలక్షన్స్ కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం కనపడతా ఉంది. దాని మీద
మరి ఆ డబ్బులు కూడా పట్టుకున్నాం అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. మొత్తం ఇంత ఈ ఆఫీసర్స్ సమాచారం అంతా కూడా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక ఉన్నారా ఎవరు రేపు రావచ్చు. ఈ రోజు ఇంకొకరికి ఇవ్వచ్చు, రేపు కేసీఆర్ కి ఇవ్వచ్చు, లేకపోతే కవితకి ఇవ్వచ్చు, కవిత హస్బెండ్ కి ఇవ్వచ్చు. కానీ టోటల్ గా తెలంగాణ ప్రజలు కావాల్సింది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎందుకు 618 మందికి నోటీసులు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే నోటీసులు అయితే ఇయ్యారు కదా, 1000 మంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎంత కూడా దుర్మార్గమైన చర్య. అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, పర్సనల్ లిబర్టీ, లిబర్టీ లేకుండా స్వేచ్ఛ, ఒక బతికే స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బతికే కనీసం మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండకూడదా, భార్య భర్తలు మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండకూడదా, ఏంటో అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన ఆలోచన. ఇదంతా కూడా ఏంటంటే డెఫినెట్ గా ఒక భయం. తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున మేము రాజకీయ నాయకులు ఫోన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, రేపొద్దున మనం ఎట్లా నిలదొక్కోవాలి, మనం రేపొద్దున మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా రావాలి, ఈ ఆలోచనలతోటి ఇట్లాంటి చేసేది తప్పితే 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దగ్గర. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. 1000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, ధరని ఉపయోగించుకొని లక్షల ఎకరాలు మఠమైపోయినాయి. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ అది కూడా చెప్పింది, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి మరి అవన్నీ కూడా ఎవరి పేర్ల మీద ఓటీపీలు జనరేట్ చేసి దాన్ని అన్యాక్రాంతం చేసిరో అవి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల ఎకరాలు బయట రిజిస్టర్ అయిపోయినాయి. వాటి మీద కూడా ఆడిట్ జరగాలి. వాటిని కూడా మరి అవన్నీ కూడా ఎకరాలన్నీ కూడా 1000 ఎకరాలను గుంజుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళ హామీలతో పాటుగా ఇవన్నీ కూడా విచారణ చేస్తామని చెప్తేనే తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి వాళ్ళని గెలిపించారు. ఈ రోజు మేము డిమాండ్ చేస్తాను, అవన్నీ కూడా పూర్తి చేయండి, అవన్నీ కూడా దర్యాప్తులన్నీ కూడా స్పీడప్ చేసేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా సంతోషపడతారు. లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. 2028 కానీ 29 ఎన్నికల్లో మీకు 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని పూర్తి చేయలేక ప్రాజెక్టు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఇంకా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందేందుకు, దానికోసమే తెచ్చుకున్నాం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మోసపోయింది మనం తెచ్చుకున్నాం కదా. దాని గురించి మనం ఆలోచించి దీని మీద స్పీడ్ అప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సతీష్ గారు ఏం చెప్తారు? అన్న వెంకటన్న మాట్లాడితే కామెడీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంటే కానీ ఇప్పుడు నిన్న ఆరూరు రమేష్ గారు వాళ్ళ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తారట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ నుంచి కూడా మనం పటాన్చేరు ఎమ్మెల్యే గారు కూడా అరే కాంగ్రెస్ ఏం లేదని ఆయన బీఆర్ఎస్ లో గెలిపించుకుందాం, జర అది ఉంటే బాగుపడతామని కూడా చెప్పిన పరిస్థితి. ఇక అది కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్పిన సందర్భాలు చూస్తా ఉన్నాం. మేము కొత్తగా కల్పించింది లేదు, ఏం లేదు. ఇక వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తుంది కపట కళలు కనడం ఇక సహజం, వాళ్ళ కళలు కంటూనే ఉంటారు అనుకోండి. ఒకటి. రెండోది, ఈరోజు తెలంగాణ